హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఎప్పటి నుంచో కొన్ని కథనాలు కొన్ని ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి పాజిటివ్ జరుగుతుంటే అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో నెగిటివ్ వైపు కూడా జ్యోతిషం అనేది టర్న్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి విశ్లేషణ అందించబోయే ముందు మీకు ఒక వ్యక్తిని అయితే పరిచయం చేయబోతున్నా. ఆయన పేరు అమరరావు కశ్యప్ గారు. అయితే ఈయన ఫేమస్ ఆస్ట్రాలజర్. ఈయన చెప్పినవి 100కి 100% నిజమవుతాయి. అది ఎలాగంటే మీరు ఒకసారి మన గతంలో మన వీడియో ఒకసారి చూస్తే ఆయనకు సంబంధించిన ఇంటర్వ్యూది మీకు అర్థమవుతుంది. ఆయన కేసీఆర్ గారు మూడోసారి సీఎం కారని చెప్పారు. అది 100% నిజమైంది. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం కారని కూడా చెప్పారు. అలాగే నరేంద్ర మోడీ గారు మూడోసారి పిఎం అవుతారు, బట్ ఆయనకి అనుకున్నంత మెజారిటీగా ఆ ఓట్ షేరింగ్ అనేది ఉండదని కూడా చెప్పారు ఆయన. సో ఈ వీటితో పాటుగా మరికొన్ని విశేషాలు అందించారు. మీకు కావాలంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న వీటికి సంబంధించి ఏదైతే జ్యోతిష శాస్త్రానికి వీటి పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి ప్రజెంట్ మనతో ఉన్నారు. మరికొన్ని విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. దైవార్పణం. చిరంజీవ. థ్యాంక్ యూ. మీరు అందరి గురించి చెప్పారు, నిజమవుతూ వచ్చాయి. అయితే లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. సో వీళ్ళకి సీఎం అయ్యే యోగం ఉందా? మీ అందరికీ, మీ యువతకి అందరికీ వారే ఆదర్శం ప్రస్తుతం కనుక వారిది కూడా చూద్దాం. వారిద్దరికీ కూడా వచ్చింది ఏంటంటే, లోకేష్ గారిది మకర లగ్నం, మేషరాశి, భరణి నక్షత్రం. ఆయనకి లగ్నం బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి, శ్రవణ నక్షత్రం, కుంభలగ్నం అని కొందరు అంటారు, కానీ ఒక లెక్క ప్రకారం అది మీన లగ్నం కూడా అవుతుంది. లోకేష్ గారికి లగ్నం బలంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారికి రాశి బలంగా ఉంది. వారికి స్వతహాగా ఒక్కొక్కరికి అయితే అవకాశం లేదు, కానీ వారిద్దరూ కలిసి ఏదైతే కాంబినేషన్ ఇప్పుడు నడుస్తుందో కూటమి, ఆ కాంబినేషన్లో ఉంటే మాత్రం వారిద్దరూ వారి జీవితంలో ఏదో ఒక దశలో పవర్ షేరింగ్ ఫార్ములా లాగా ఇద్దరు చీఫ్ మినిస్టర్లు అయ్యే అవకాశం ఉన్నది. లైఫ్లో ఏదో ఒక టైంలో వాళ్ళు ఆ పోస్ట్లో చేస్తారు, కానీ ఎంతకాలం అనేది ఖచ్చితంగా చెప్పలేం. దే విల్ గెట్ దేర్ కోవెటెడ్ పోస్ట్ సమ్ టైమ్ ఇన్ దేర్ లైఫ్. కించిత్ భోగే భవిష్యత్ కాలే అంటారు, అది మాత్రం ఉన్నది. దానికి లోకేష్ గారి డీటెయిల్స్ అయితే నా దగ్గర ఉన్నవి, చాలా ఆథెంటిక్గా వచ్చినాయి నాకు. పవన్ కళ్యాణ్ గారి రాలేదు. అవి కరెక్ట్గా ఎవరైనా ఇస్తే ఏ టైంలో అవుతారు కూడా నేను చెప్తాను. ఓకే, అంటే వీళ్ళు పవర్ షేరింగ్ తీసుకుంటే మరి ఫ్యాన్స్ కానివ్వండి, వీళ్ళని అభిమానించినటువంటి శ్రేణులు వీళ్ళు ఓకేనా, ఒప్పుకోగలుగుతారా? ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు కదా. లాస్ట్ టైం ఎలక్షన్లో జరిగింది ఏంటి? బీజేపీ సమర్పించు జనసేన హీరోగా నటించిన మహాకూటమి సూపర్ డూపర్ హిట్. నిర్మాత, దర్శకత్వం తెలుగుదేశం. మళ్ళీ అదే కాంబినేషన్ కంటిన్యూ అయితే ఫర్దర్గా కూడా రావచ్చు. ఎలా అయితే బాహుబలి 1, బాహుబలి 2 అలాంటి ఎలాగొస్తున్నాయో ఆ రకంగా పొలిటికల్లో కూడా ఇప్పుడు మల్టీ స్టార్ యుగం స్టార్ట్ అయింది. ఒకే నాయకుడు ఒకే దానితో ప్రాంతీయ పార్టీలు మనలేవు. సో కాంబినేషన్తో ఉండి నేషనల్ పార్టీస్తో టైఅప్ పెట్టుకుంటా వారు పొలిటికల్గా స్టెప్స్ తీసుకుంటూ ఉంటే కొంతకాలం వారు మనుగడలో ఉండే అవకాశాలు. ఈ మధ్య దశమహా విద్యలని, పంచమకారాలని, యోని పూజలని వింటూ వస్తున్నాం. అంటే ఏంటి, వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజం ఎంత మాత్రం? ఇవన్నీ చెప్పే ముందు ఇవంతా సోషల్ మీడియాలో ఇదివరకు సినిమాలు చూస్తే ప్రతి సినిమాలోనూ ఒక పూజా సాంగ్ ఉండేది, దేవుడి మీద పాట ఉండేది. కానీ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ వేసి సినిమాలు హిట్ చేసుకుంటున్నారు. ఆ రకంగా జ్యోతిష్యంలో ప్రాథమిక విషయాలు కొన్ని తెలుసుకోవాలి. జ్యోతిష శాస్త్రం వేరు, మంత్రశాస్త్రం వేరు. జ్యోతిష్యం అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు, మీరు కూడా నేర్చుకోవచ్చు. దీని మీద ఎంఏ ఆస్ట్రాలజీ కోర్సులు, డిప్లొమా కోర్సులు అటువంటివి ఉన్నాయి. మీకు జ్యోతిష శాస్త్రం రావాలంటే బుధుడు, గురువు, శుక్రుడు ఈ 3 గ్రహాలు అనుకూలం ఉండాలి. బుధ గురువు కాంబినేషను, బుధ శుక్ర కాంబినేషన్ ఉంటే వారికి జ్యోతిష్యం తెలుస్తుంది. కానీ మంత్రశాస్త్రానికి కావలసిన బలం ఇచ్చే గ్రహాలు రాహుకేతువులు. గురువు కేతువు కలిస్తే శ్లిష్టాచారం అంటారు, రాహువు శుక్రుడు కలిస్తే వామాచారం అంటారు. ఈ రకంగా మంత్రశాస్త్రం వాళ్ళు వస్తుంది. ఈ మధ్య చాలామంది చూసింది ఏంటంటే ఆ గెటప్లు, ఏదో నామాలు, ఊర్ధపుండ్రాలు అటువంటివి పెట్టుకుని ఏదో ఒక పర్టికులర్ డ్రెస్ వేసుకుంటేనే వాళ్ళు జ్యోతిష్కులు అనుకుంటున్నారు. ఎవరైనా జ్యోతిష్యులు కావచ్చు, ఏ డ్రెస్సులోనైనా ఉండొచ్చు అనమాట. అలాగే ఈ పూజలు చేసేవాళ్ళు, అర్చకులు వాళ్ళే జ్యోతిష్కులు అనుకుంటారు. జ్యోతిష శాస్త్రం వేరు, అర్చక శాస్త్రం వేరు.
జ్యోతిష్ శాస్త్రం అంటే ఏంటంటే అది ఎంఆర్ఐ స్కాన్ లాంటిది, డయాగ్నాస్టిక్ ల్యాబొరేటరీ లాంటిది, సిటీ స్కాన్. జ్యోతిష్యం ప్రకారం గ్రహగతుల ప్రకారం ఎవరు ఏంటి అవుతారు, ఎప్పుడు అవుతారు, ఎలా అవుతారు అటువంటివన్నీ జ్యోతిష్యం చెప్తుంది. అది చెడు జరుగుతుంటే ఆ చెడు తప్పించుకోవటం కోసం పరిహారాలు అనేవి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పారు. ఆ జ్యోతిష్యుడు చెప్పిన పరిహారాలు పూజలు చేసేవాళ్ళు అర్చకులు అనమాట. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు, ఈ జ్యోతిష్యులే పూజలు చేస్తారు, వీళ్ళే చేయిస్తారని, వీడికి మంత్రాలు రావని, అదని ఇదని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తారు. మన భారతీయ సంస్కృతిలోకి వచ్చేసరికి జరిగింది ఏంటంటే, మనకి ఈ జ్యోతిష శాస్త్రంలో 2 వర్గాలు ఉన్నాయి, గురువర్గం, శనివర్గం అని ఉంటాయి అన్నమాట. గురువర్గ గ్రహాలు అంటే గురువు, కుజుడు, సూర్యచంద్రులు. శనివర్గం అంటే శని, శుక్రుడు, రాహుకేతువులు. ఈ బుధుడు వయోమీడియాగా అటు ఇటు ఉంటుంటాడు అనమాట, కాసేపు ఇటు ఉంటాడు. ఈ గురువర్గ జీవుల్ని శనివర్గ గ్రహాలు, శనివర్గ గ్రహాలను గురువర్గ గ్రహాలు ఇబ్బందులు పెడతా ఉంటాయి. ఇవి కాక ఈ అందరూ కలిసి మళ్ళీ ఈ నవగ్రహాలన్నిటికీ అంతరిక్ష అధిదేవతలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సూర్యుడికి మాతంగి, చంద్రుడికి భువనేశ్వరి, కుజుడికి బగళాముఖి, బుధుడికి త్రిపుర సుందరి, షోడశీమాత అంటారు, గురువుకి వచ్చి తారాంబ, శుక్రుడికి కమలాత్మిక, శనికి కాళిక, రాహుకి చిన్నమస్త, కేతువుకి ధూమావతి. ఈ 9 గ్రహాలకి 9 అధిష్టాన దేవతలు. కానీ మన భూమి కూడా ఉంది. భూమి కూడా ఒక గ్రహమే, దీన్ని ఎందుకు లెక్కలో తీసుకుని కొంతమంది అంటున్నారు. ఆ భూమికి కూడా అంతరిక్ష దేవత ఉంది, ఆమె త్రిపుర భైరవి. ఈ 9 మంది 10, ఈ 9 గ్రహాలు ప్లస్ 10వ భూమికి కలిపి ఈ దశలు, ఈ 9, 10 గ్రహాలను కంట్రోల్ చేసే దేవతలు, మాతలు దశ మహావిద్యలు. అది శాక్తేయంలో ఉన్నదన్నమాట. మన భారతదేశంలో ఉన్న ఆరాధన పద్ధతుల్లో శైవం, వైష్ణవం, శాక్తేయం అని 3 రకాలు ఉన్నాయి. నార్త్లో ఎక్కువగా శైవం, శివుణ్ణి పూజిస్తారు. దక్షిణంలో ఎక్కువ వెంకటేశ్వర స్వామి, విష్ణువుని పూజిస్తారు. తూర్పు దేశాల్లో, తూర్పు రాష్ట్రాల్లో అంటే మన వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, అస్సాం, ఆ నార్త్ ఈస్ట్ స్టేట్లో ఎక్కువ శాక్తేయం శక్తిని పూజిస్తారు అనమాట. ఆ శక్తికి మంచి పీఠం, పేరుగన్న పీఠం కామాఖ్య పీఠం. శైవానికి తిరుపతి, కాశీ, వైష్ణవానికి తిరుపతి. ఈ రకమైన ఆరాధన పద్ధతులు ఉన్నాయన్నమాట. ఈ రకంగా చెప్పినప్పుడు ఏం జరిగింది, ఈ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలుగుతుంటే ఈ గురువర్గ జీవులు శనివర్గ జీవులు గురువర్గ జీవుల్ని బాధిస్తుంటే వాటికి పరిహారాలు చేయడానికి జ్యోతిష్యులు కొన్ని చెప్తారు. అవి వాళ్ళు ఆ గుళ్ళకి వెళ్ళి చేయించుకుంటారు. అలాగే శాక్తేయంలో కూడా ఎక్కువ పరిహారాలు చెప్పారు అనమాట. శాక్తేయం మన సౌత్ ఇండియాలో అంతగా ప్రాచుర్యంలో లేదు కనుక తూర్పు రాష్ట్రాల్లోనే చేస్తున్నారు. ఆ శాక్తేయంలో కూడా రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో, ఆరాధనా పద్ధతుల్లో ఉన్నవి ఈ దశ మహావిద్యలు, 10 మంది దేవతల్ని పూజించే విధానం అనమాట. యాక్చువల్గా దసరా అనేది దశ మహావిద్యల నుంచే వచ్చిందనమాట. ఈ 10 మంది మాతలకి చేసే ఉత్సవాలు, రాత్రులు చేసే ఉత్సవాలు దసరా ఉత్సవాలు అనమాట. అయితే ఇందులో ఏం జరిగిందంటే ఈ దశ మహామాతల్లో 4 ఉగ్రదేవతలు ఉన్నారు. శనికి కాళిక, గురువుకి తారాంబ, చిన్నమస్త, ధూమావతి. వీరు ఉగ్రదేవతలు అని చెప్పి వీరి ఆరాధనకి అప్పుడు పంచమాకారాలు పెట్టాలని చెప్పి నైవేద్యంలో పంచమాకారాలు పెట్టారనమాట. అవేంటంటే మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం అని అన్నారు. ఇవనేసరికి అప్పుడు ఆ పూర్వకాలంలో ఆ పూజలు చేసేవాళ్ళు వీటిని ఉపయోగించి పూజలు చేశారు. ఇలాంటివి అంటే ఈ తర్వాత ఎక్కువైనాయి అన్నమాట. ప్రతి మతంలోనూ తీవ్రం ఉంటుంది. వీర వైష్ణవం, వీరశైవం, అలాగే వీరశాక్తేయం. ఆ వీరశాక్తేయంలో ఎక్కువ ఇలాంటి పూజలు చేశారు. అదే కౌలాచారంలోకి అయిందన్నమాట. శైవులు ఏం చేశారు, వీరశైవులు కొంతమంది సోలాలు ఇక్కడ గుచ్చుకోవటం, సోలాలు మింగటం అటువంటివి చేస్తారు మేము వీరశైవులను తెలియజేయటానికి. వైష్ణవులు ఏం చేస్తారంటే ఈ శంకుచక్రాలు భుజాల మీద ప్రింట్లు వేయించుకుంటారు కాల్చి, వాళ్ళు చేస్తారు. అలాగే విమాన కావిళ్ళు అని చెప్పి వీపుకి ముళ్ళు గుచ్చుకుని ఆకాశంలో తిరుగుతారని. ఏంటి తమిళనాడు ఏరియాలో వైష్ణవులు, వీర వైష్ణవం. అలాగే వేరే శాక్తేయంలోకి వచ్చిన వాళ్ళు ఈ పంచమాకారాలు అని చెప్పి పూజలు చేసి అటు చేస్తారు. కానీ ఈ దశమహావిద్యలు, పంచమాకారాల పూజలని గుప్త విద్యలు అనమాట. గుప్త విద్యలు అవి అందరికీ సాధన కావు. యోగ సాధన చేసే వాళ్ళకి అవి అలవాటు అవుతాయి అన్నమాట. అసలు ఈ పంచమాకారాల అర్థం యోగపరంగా ఏంటంటే మద్యం అంటే ఏంటంటే మదం, మనిషిలోకి ఎక్కే మదం అన్నమాట. ఆ మదం అనేది బ్రహ్మరంధ్రం అని ఉంటుంది మన మెదడులో, దాని నుంచి వచ్చే స్వేదం, అది మదం అవుతుంది అన్నమాట. మదం నుంచి వచ్చే ఇదే స్వేదమే మద్యం అన్నమాట. మనిషికి ఒకరోజు చూడండి, ఎవరికైనా చూసి వాడికి అధికార మదం తలకెక్కిందిరా, వాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు అంటారు.
అలాగే ధనమదం వాడికి ఎక్కేసింది, నెత్తికి ఎక్కేసింది, వాడికి ఏం తెలియట్లేదు అంటారు. ఆ రకంగా మనిషిలో ఉన్న చెడు విపరీతమైన పరిస్థితి ఏదైతే అధికారం అది వచ్చేసరికి విపరీతమైన పరిస్థితి ఏదైతే వస్తుందో అది మదం ఎక్కుద్ది, అది మద్యంగా మారుతుంది అనమాట. మద్యం తీసుకుంటే మనకి ఎలాగ మత్తు ఎక్కిచ్చి ఎలా ఉంటుందో అధికార మదం కూడా అదొక తెలివి, అదొక మత్తుగా ఎక్కేసిందంటే వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. అదేం జరుగుతుందంటే బ్రహ్మరంధ్రం నుండి స్వేదం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. దాన్ని మద్యం అంటారు. ఆ రకమైన మదాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మద్యం ప్రతీకగా ఆరాధనలో పెట్టారనమాట. నెక్స్ట్ మాంసానికి అర్థం ఏంటంటే మన శరీరం ఉంది. మన శరీరం రకరకాల రుచులు, తిళ్ళు, సుఖాలు కోరుకుంటూ ఉంటుంది. ఆ సుఖాలతోటి శరీరం పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు అటువంటి కోరికల్ని, చెడు కోరికల్ని ఖండాలుగా నరికి దాన్ని మాంసంగా, మన శరీరాన్ని మనం నరుక్కుని మాంసంగా నైవేద్యం పెట్టాలి. అది యోగం ప్రకారం చేసేది. ఆ యోగంలో అలా భావిస్తారు, నాలో ఉన్న ఈ చెడు భావాలందరినీ, కోరికల్ని, విషయ వాంఛల్ని ఖండించి నీకు నైవేద్యం పెడుతున్నాం అని చెప్పి మాంసం పెడతారు. ఇంకా మత్స్యం ఏంటంటే ఎడా పింగళ నాళ్ళు అని 2 ఉంటాయి. మన శ్వాస తీసుకునేప్పుడు కుడి ముక్కు నుంచి ఎడముక్కు నుంచి చేస్తారు. ఈ శిష్టాచారంలో కూడా ప్రాణాయామం చేపిస్తారు. ఈ ముక్కు ద్వారా గాలి పీల్చి ఈ ముక్కు ద్వారా వదలండి, ఈ ముక్కు పీల్చి ఈ వదలండి అంటారు. అది ప్రాణాయామం. ఆ ప్రాణాయామం అంటే ఎడా పింగళ నాడుల్ని సంయమనం చేయటం అన్నమాట. అది మత్స్యానికి ప్రతీక. మత్స్యం ఏం చేస్తుంది? నీళ్ళలో శ్వాసిస్తూ ఉంటుంది, నోటి ద్వారా శ్వాసిస్తుంటుంది, మొప్పల ద్వారా శ్వాసిస్తూ ఉంటుంది. అది మత్స్యం, దానికి ప్రతీకగా తీసుకున్నారు. ఇంకా ముద్ర అంటే ఏంటంటే ఈ శిష్టాచారంలో కూడా పూజలు చేసేప్పుడు న్యాసాలు అని అంటారు. అంగన్యాసం, కరన్యాసం అంటారనమాట. ఓ అంగుష్యాం నమ, తర్జనీభ్యం నమ, మధ్యమాభికాం నమ, అనామికాభ్యం నమ అని చెప్పి ఒక్కొక్క వేలతోటి ఒక్కొక్క పాటతోటి పూజ చేస్తారు. అదే ఇందులో వామాచారంలో ముద్రలైనవి అనమాట. ఎవరైనా చూడండి, ఆయన మౌన ముద్ర వహించాడు అంటారు, లేకపోతే ఆయన తపో ముద్రలో ఉన్నాడు అంటారు. అది ఒక పోస్చర్ అన్నమాట. సో ఇది ఆరాధన చేసేవాళ్ళు ఆ రకంగా ముద్రలు పెడతా ఉంటారు. ఆ ముద్రలన్నింటిలోకి యోని ముద్ర అనే దానికి విపరీతంగా ప్రాచుర్యం తీసుకొచ్చారు. అది ముద్రలు. ఇక ఆఖరిది మైథునానికి అసలు యోగకారక అర్థం ఏంటంటే సహస్రాకార కొండలని మన శరీరంలో ఉంటుంది. దానికి అధిపతి శివుడు. ఆ శక్తిని అంటే శివుడు పరమాత్మ, మన దేహంలో ఉన్న జీవుడు జీవాత్మ. ఈ రెండిటి సంయోగమే, ఈ రెండిటి కలిగికే మైథునానికి ప్రతీక. శివుడు పురుషుడు, మన పరమాత్మ పురుషుడు, జీవాత్మ స్త్రీ. ఈ రకంగా భావించి దాన్ని మైథున కార్యంగా భావించి పూజ చేయటం అన్నమాట. అది యోగకారంగా ఉన్న అర్థాలు. కానీ వీటిని వీళ్ళంతా ఏం చేశారంటే విపరీతంగా చెప్పేసి వీటినే చూపించి వాటి ఫిజికల్ ఫామ్ భౌతికంగా అయ్యే అక్కడ పెట్టేసి మద్యం, మాంసం, మత్స్యం అటువంటివి పెట్టేసి మేము ఇలాంటివి చేస్తున్నాం, యోని పూజలు చేసాం, ఈ పూజలు చేసాం అని వచ్చాయి. ఈ యోని పూజలు ఏంటంటే ప్రతి దేవతకి అంగ పూజలు అని ఉంటాయి. నేత్రే పూజయామి, శ్రోత్రే పూజయామి, జానుని పూజయామి, జంఘం పూజయామి, అలా ప్రతి శరీరంలో ప్రతి అంగానికి పూజ చేస్తారు. అలాగే ప్రైవేట్ పార్ట్స్ మాత్రం తర్వాత తీసేశారు. పురుష దేవుళ్ళకి చేస్తారు, స్త్రీదేవులకు కూడా చేస్తారు. అలా స్త్రీదేవత ఉపాసనలో ఆ పూజ కూడా పూజయామి అంటారనమాట. కానీ దాన్నే వీళ్ళు ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేసి అది కూడా చేసి ఉన్నారనమాట. చెప్పాను కదా, అన్నిట్లోనే అతి ఉన్నట్టే శాక్తేయంలో కూడా అతి ఉండటంతో ఈ రకంగా వచ్చినాయి. కానీ వీటన్నిటికీ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఈ రకంగా జరిగినప్పుడు శాక్తేయంలో విపరీత పోకళ్ళు పోతున్నారు, దీనివల్ల బలులే ఇచ్చి చాలా చెడ్డ పేరు వస్తుందని శంకరాచార్యులు ఏం చేశారంటే వీళ్ళకి ఆ దేవతలను ఆరాధించి వారి శక్తిని అంతా శ్రీచక్రంలోకి తీసుకొచ్చి ఆ శ్రీచక్రాన్ని ప్రతి అమ్మవారి ఆలయాల్లో ప్రతిష్ఠించి ఆ బలం ఏదైతే తీవ్ర దేవతలు ఇచ్చే శక్తి అంతా శ్రీచక్రం నుంచి మనుషులకు వచ్చేలా చేసి వాళ్ళన్నిటికీ సాఫ్ట్ నైవేద్యాలు, చిత్రాన్నం, పులిహార, పొంగల్ అటువంటివి పెట్టించి దసరాలో మళ్ళీ ఈ రకంగా మార్చారనమాట. ఈ రకంగా అతి చేశారు. అతి సర్వత్ర వర్జయేత్. వీర వైష్ణవం, వీరశైవంలాగా వీర శాక్తేయం, దానిలో వచ్చిన విపరీత పోకళ్ళు ఇవి. ఇప్పుడు కామాఖ్య అమ్మవారి దేవస్థానం ఉంది కదా, దాంట్లో చేస్తున్నటువంటి పూజలన్నీ ఇవే అని చెప్తున్నారు. కామాఖ్యాదేవి గుడిలో చేసే పూజలన్నీ ఇవి కావు. కామాఖ్యాదేవి అక్కడ స్వరూపం, యోని స్వరూపంలో యోనికి పూజ చేస్తారు. యోని అంటే మనం అంతా పుట్టిన తల్లి. మనం ఏ మార్గం నుంచి వచ్చామో యోని మార్గంలోనే మనం జన్మిస్తాం అనమాట. అమ్మగా ఆరాధిస్తారు అనమాట. అది పార్వతీదేవి అమ్మగా ఆరాధించిన తర్వాత అక్కడ చేస్తారు. అక్కడ ఈ పూజలు మామూలు పూజలు జరుగుతాయి, ఈ పూజలు ఏం జరగవు. అక్కడే కామాఖ్యాదేవి కంట్రోల్లోనే ఈ చెప్పిన దశమహాదేవతలు ఉంటారు. అందరూ వెళ్ళి కామాఖ్య చూసి వచ్చేస్తారు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న నేను చెప్పిన ఈ దేవతల విగ్రహాల గుళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా చేయాలి. వీళ్ళంతా నవగ్రహాలకి అంతరిక్ష అధిదేవతలు అనమాట. ఈ నవగ్రహాలు కంట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళకు కూడా పూజలు చేసుకుని రావాలి. అట్లాగే మనకి ఏ గ్రహాలు వాళ్ళ బాధలు కలుగుతున్నాయో చూసి ఆ అమ్మలకి పర్టికులర్గా పూజ చేసుకుంటే మంచిది. ఇది దీనిలో ఉన్న రహస్యం. కానీ
ఇప్పుడు ఈ మధ్యకాలం ఏం జరుగుతుంది, మాంసం తిన్నారని బొమికలు మెడలో కట్టుకుంటున్నారు అంటారు. ఆ రకంగా వీళ్ళు మాంసం తిన్నారో లేదో తెలియదు కానీ బొమికలు మాత్రం మెడలో కట్టుకుని అందరికీ చూపిస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టే ఇవన్నీ గుప్త విద్యలు, రహస్యంగా చేయాలి. ఇవన్నీ ఎప్పుడు చేసేవారంటే ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ ఆరోగ్య పరిరక్షణకి. కొంతమందికి విపరీతమైన ఏదో జబ్బులు వస్తుంటాయి, మందులకి అందో డాక్టర్లు దొరకవు, కానీ ఏదో వ్యాధితో పీడింపబెడతా బాధపడుతూ ఉంటారనమాట. అప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ అటువంటి వాళ్ళని రక్షించడానికి ఈ తీవ్రమైన పూజలు చేశారు. దీనికి ప్రామాణికం కూడా ఉన్నది. డేవిడ్ ఫ్రాలీ అని చెప్పి ఆయన ఫ్రెంచి ఆథర్ అనమాట. ఆయన మన భారతదేశం వచ్చి హిందూ మతంలోకి మారిపోయి ఇవన్నీ అధ్యయనం చేసి జ్యోతిష్ శాస్త్రం అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసి ఆయన ఒక బుక్ రాశాడు, తాంత్రిక్ యోగా అండ్ 10 గాడెసెస్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పి దశమాతల గురించి రాశాడు. ఆయన ఏమన్నాడు అక్కడ, గాడెసెస్ ఆఫ్ విజ్డమ్ అంటే జ్ఞానదేవతలు అన్నాడు, అంతేగాని ఇలాగ తీవ్ర దేవతలు అని చెప్పలేదు. అది ఎక్కువగా వైద్య శాస్త్రంలో ఈ పద్ధతులు అప్పుడు ఉపయోగించారు. ఆ చేసేవాళ్ళంతా వాళ్ళ కోసం, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ చెడిపోవాలని ఎవరిది వాళ్ళే చేసుకున్నారు. కానీ నిన్ను తీసుకెళ్ళి ఒక హీరో చేయటానికో, ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ చేయటానికో, లేకపోతే ఒక పొలిటీషియన్ పనికిరాని పొలిటీషియన్ పట్టుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ చేయడానికో చేస్తే అవి ఫలించవు. అది తిరిగి చేసిన వాడికి కొడతాయి. అలా చేసిన వాళ్ళు ఇప్పుడు కుడితిలో పెట్టారు, అది అందరికీ తెలుసు. ఇప్పుడు పంచమకారాల గురించి, యోగ సాధన గురించి చెప్పారు. నిజంగా ఈ పదార్థాలు అనేటివి వాడతారు? అన్ని పదార్థాలు ఇప్పుడు వాడని అవసరం లేదు, వాటికి ప్రత్యామ్నాయాలు వచ్చినాయి. మద్యానికి ప్రత్యామ్నాయం మధువు. మధువు అంటే తేనె. మద్యానికి ప్రత్యామ్నాయం మధువు వాడడం. మాంసానికి ప్రత్యామ్నాయం అల్లం, వెల్లుల్లి. కొన్ని వర్గాల ప్రజలు వెల్లుల్లి తినరు, అది మాంసానికి ప్రత్యామ్నాయంగా చేశారు కనుక అది తినరు. ఇంకా మత్స్యానికి ప్రత్యామ్నాయంగా సింగడాలని ఉంటాయి, వాటర్ చెస్ట్నట్ అంటారు, నీటి బాదంకాయ ఏదో అంటారు, అవి నీళ్ళలో పెరుగుతాయి. మత్స్యానికి ప్రత్యామ్నాయంగా అది పెడతారు. ఇంకా ముద్రలు న్యాచురల్గా వేస్తారు, ఎలాగైతే అంగన్యాసం, కరన్యాసం అవి చేస్తారో ముద్రలు వేస్తారనమాట. అవి ముద్రలో లోపం ఏం లేదు. ఇంకా మైదనం వచ్చేసరికి ఏంటంటే, మైదనానికి ప్రత్యేకగా పూలు ఏంటంటే అపరాజిత పుష్పం అని ఉంటుంది, నీలం కలర్లో ఉంటుంది, శంకు పుష్పి, అది యోని ఆకారంలో ఉంటుంది. దాని శ్రీమూర్తిగాను, పురుషానికి గుర్తుగా ఎర్రగన్నేరు పువ్వు మొగ్గ ఉంటుంది, దాన్ని పురుషానికి ప్రత్యేకంగా చేసి ఆ 2 పువ్వుల్ని కలిపి పూజలో పెడతారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రత్యామ్నాయాలు ఎవరికి చెప్పకుండా అవే చూపించి అవే గొప్ప అన్నట్టు, అవే చేస్తారు అన్నట్టుగా విపరీతమైన ప్రచారం చేయటం వల్ల వచ్చే అనర్థాలు. బట్ లబ్ధి రెండు ఉంటాయి. చెప్పాను కదా, ఎలాగైతే తీవ్ర దేవతలకు సాఫ్ట్ శంకరాచార్యులు చేశారో వాటికి ప్రత్యామ్నాయంగా ఈ పూజలు పెట్టారు. ఇవన్నీ చేస్తున్నారు. నేను 30 సంవత్సరాల నుంచి దశమాతలను మాత్రం ఆరాధిస్తున్నాను. మేము ఎప్పుడు ఇలా తీవ్రపోకలు చేయలే, అది చేస్తానని కూడా ఎవరికి చెప్పుకోమన్నమాట. మన పూజలు మనం చేసుకుంటూ ఉంటాం, అవి మన కోసమే. అలా విపరీతంగా ఎవరి కోసమైనా చేసి వాటి నుంచి విపరీతంగా లబ్ధి పొందాలని ప్రయత్నించినా, లేదా వేరే రకంగా వాటిని చేసినా అవి వాటికి బెడిసి కొడతాయి. వాటి వల్ల వచ్చే పరిణామాలు తీవ్రంగా. ఈ మధ్యకాలంలో వరాహి అమ్మవారిని పూజిస్తున్నారు, వరాహి సంబంధించి పూజలు చేస్తున్నారు. అయితే దశమహాశక్తులు ఆవిడ లేదు కదా, దశమాతల్లో వేరు. ఈ వారాహి దేవతలు, వారాహి అంటే ఎవరంటే ఉపదేవతలు అన్నమాట. కాశీనగరానికి కాపలా ఉన్నారు, భైరవులు ఉంటారు అన్నమాట. భైరవులు కాశీనగరానికి కాపలా కాస్తారు, అష్టభైరవులు అని చెప్పి. రురుభైరవ, అసిత భైరవ, ఉత్మత్త భైరవ, భీకర భైరవ, అలా 8 మంది భైరవులు, అష్టభైరవులు ఉన్నారు అన్నమాట. అష్టభైరవులు, ఉన్మత్త భైరవ వాళ్ళ భార్యలు ఉన్నారు. వాళ్ళ భార్యలు ఈ వైష్ణవి, కౌమారి, బ్రాహ్మణి, ఈ వారాహి. అందులో ఉన్మత్త భైరవ అనే భైరవుడి భార్య ఈ వారాహి. ఆమెను ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఆమెకి బాగా ప్రాచుర్యం తీసుకొచ్చారు. కిందటి ఎలక్షన్లో 14లో రాజశ్యామల, రాజమాతంగి. ఆ రాజమాతంగి 2 చీఫ్ మినిస్టర్లు చేసింది. మరి 24లో ఎందుకు కాలేకపోయారు? ఇప్పుడు వారాహి అంటున్నారు. ఆ వారాహి నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి ఏం జరుగుతుందో అప్పుడు మాల ధరించడం కూడా చూసాం ఈ మధ్య కాలంలో. అది కూడా ఆ మాలలు ఏ ప్రచారంలో నిజంగా ఆవిడకి అంత శక్తి ఉందా? ఒకరిని అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు గ్రహరూపి జనార్దన, గ్రహరూపి మహేశ్వర, గ్రహరూపి మహామాయి. గురువర్గం జీవుల గ్రహాలన్నీ శివుడి కంట్రోల్లో ఉంటాయి, శనివర్గ గ్రహాలని విష్ణువు కంట్రోల్లో ఉంటాయి. ఈ అన్ని గ్రహాలు కలిపి మళ్ళీ అమ్మవారి కంట్రోల్లో ఉంటే ఒక్కొక్కరికి ఎవరు అధిదేవతలు ఉన్నారో చెప్పా. వీళ్ళందరికీ సంబంధించి ఉదయం పూట శివసహస్రనామం, మధ్యాహ్నం విష్ణు సహస్రనామం, సాయంత్రం లలితా సహస్రనామం విన్నా ఇంక ఏ రకమైన పూజలు అవసరం లేదు. ఆ సహస్రనామాల్లో కవర్ కాని మంత్రం లేదు, శక్తి లేదు, ఆచారం లేదు, అన్నీ అందులో కవర్ అయినాయి.
అవన్నీ చేసుకుంటే ఇవన్నీ వస్తాయి. ఇది విపరీతమైన పూజలు అవి చేయని అవసరం. ఇవి ఎవరు చేస్తారు? పర్టికులర్గా ఆ దేవతలను ఆరాధించేవాళ్ళు, ఆ అర్చకత్వంలో ఉన్నవాళ్ళు, లేదా ప్రత్యేక సాధన కోసం ప్రత్యేక కోరికలు చేసేవాళ్ళు స్వయంగా చేసుకోవాలి. అంతేగాని వేరే వాళ్ళతో చేయించుకుంటాం, అవి చేయించమని ప్రాచుర్యం చేసుకోవటం అనేది సరికాదు. ఓకే. ఇప్పుడు చిన్నమస్తాన్ దేవి ఎవరైతే ఉంటారో ఆవిడ చిత్రాన్ని భయంకరంగా రూపొందించి ఉంటుంది ఇక్కడ కూడా. అంటే ఏంటి దాని అర్థం? అంటే అది యాక్చువల్గా జరిగింది ఏంటంటే, చిన్నమస్తాదేవి స్వయం పోషకత్వానికి, స్వయం శక్తికి, స్వయం కృషికి ప్రతీక. నీకు ఏ దిక్కు లేనప్పుడు, ఎవరూ నీకు సహాయం చేయనప్పుడు నువ్వు ఎలా పోషించుకోవాలి అనేది ఆ దానికి ప్రతీక అన్నమాట. స్వయం శక్తి చేస్తున్నావు, నువ్వు వచ్చి ఉద్యోగం చేసుకోవాలి, ఒక్కడే వచ్చావు, ఒక సిటీకి వచ్చి ఏదో ఉద్యోగం బ్రతకాలని వచ్చావు, ఏ రకంగా దొరకట్లేదు, పిల్లలు ఉన్నారు, కుటుంబం వచ్చింది, నువ్వు పోషించుకోవాలి, వాళ్ళని కూడా పోషించాలి. అప్పుడేంటి, నీ రక్తాన్ని చిందించి నువ్వు పని చేస్తావు, నీ రక్తమే స్వేదంగా మారుతుంది. ఏమీ దొరకనప్పుడు ఏదో ఒక ఉద్యోగం చేస్తావు, ఆ ఉద్యోగం చేసి నువ్వు పోషించుకుంటా, పిల్లల్ని కూడా పోషించుకుంటావు, భార్య పిల్లల్ని కూడా పోషించుకుంటావు. అలా ఏంటంటే, ఇదివరకు ఒక మాట ఉంటుంది, ఎవరైనా ఈ రుణగ్రస్తులు అప్పులు అయినప్పుడు నేను తల తాకట్టు పెట్టైనా నీ డబ్బు నీకు ఇచ్చేస్తానంటారు. ఆ రకంగా తన తలని తనే ఖండించుకుని వచ్చిన రక్తాల్లో ఒక ధార తను తాగుతా, 2 ధారలు పక్కనున్న పరిచారకులకి, అనుచరులకి ఇచ్చినట్టు ఉంటుంది. అది యాక్చువల్గా ప్రతి శరీర కష్టం పరిశ్రమించే మానవుడు చేసే ప్రయత్నమేనమాట. అదే సేమ్ టైంలో ఈ రకంగా కష్టపడి ఈ కష్టార్జితంతో బతికే వాళ్ళకి కోరికలు అనేవి ఉండకూడదు. ఆ కోరికలను అదుపులో చేయండి అని చెప్పి కింద 2 ఈ వాటిని తొక్కినట్టుగా దాని మీద నుంచోబెడతారు. ఆ రకంగా స్వయం కృషికి, స్వయం పోషణకి ప్రతీక. కష్టపడి పనిచేసి తాను పోషించుకుంటాం, తన కుటుంబాన్ని పోషించుకుంటాం, అదే సమయంలో విపరీతమైన కోరికలు రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి ప్రతీక చిన్నమస్త. ప్రతి కష్టజీవి చిన్నమస్తదేవి ఫోటో పెట్టుకోవాలి, అప్పుడు వారి కష్టం తీరుతుంది. అంతేగాని ఆమె తీవ్ర దేవత కాదు. సార్, బ్రాహ్మణ శాస్త్రానికి జ్యోతిష శాస్త్రానికి ఏంటి తేడా? ఇప్పుడు ఏం జరిగిందంటే, పూర్వకాలంలో ఒక 10 విద్యలు ఉండే, బ్రహ్మ విద్యలు అన్నారు. అస్త్ర విద్య, శస్త్ర విద్య, యజ్ఞ విద్య, యాగ విద్య, వేదం, వైద్యం, సంగీతం, సాహిత్యం, జ్యోతిష్యం, అర్చకత్వం. ఈ 10 విద్యలు బ్రహ్మ విద్యలు అన్నారు. ఇప్పుడు ఎట్లాగైతే IIT, IIM అన్ని ఎలా హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాయో, ఆ కాలంలో వీళ్ళు చేసుకునేవారు అనమాట. అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు క్షత్రియులు, కొంతమంది బ్రాహ్మణులు చేశారు. యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళు వేరు, వేదం చదివేవాళ్ళు, వేదాధ్యయనం వేరు, వైద్యం చేసేవాళ్ళు వేరు, సంగీతం, సాహిత్యం చేసేవాళ్ళు వేరు, ఈ జ్యోతిష్యం, అర్చకత్వం. ఈ అన్నిటిలోకి ముఖ్యమైనది జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం ప్రకారం ఎవరు వేదం చదివితే ఉంటారు, ఎవరు అస్త్రశాస్త్రాలు చేస్తారు, ఎవరు సంగీతం, ఎవరు సాహిత్యం ఎవరు చేస్తారు, అటువంటి వాళ్ళు ఏ గ్రహాల కాంబినేషన్ ఉంటే అట్లా చేస్తారు అనేది జ్యోతిష్యం చెప్తుంది. అక్కడ వచ్చిన లోటుపాట్ల గురించి ఏమైనా ఇబ్బందులు వస్తే వాటికి ఏం పరిహారాలు చేయాలి, ఏ పూజలు అని చెప్పేది ఈ శాస్త్రం అని, మంత్రశాస్త్రం, అర్చక శాస్త్రం అన్నమాట. అర్చనలు అన్నిటికీ ప్రతి దేవతలకి అర్చనలు పూజా విధానాలు ఉంటాయి. అష్టోత్తర శతనామం, సహస్రనామం అని చెప్పి, ఆ తర్వాత ప్రత్యేకంగా వచ్చేసరికి కవచాలు, పంజరాలు, హృదయాలు అనే మంత్రాలు పూజలు ఉంటాయి అన్నమాట. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవతకి కొన్ని ప్రత్యేక మంత్రాలు పూజలు ఉంటాయి. అవి తెలుసుకునేవారు ఈ బ్రాహ్మణులు అన్నమాట. గుళ్ళో అర్చకత్వం చేసేవారు ఆ పూజలు నేర్చుకుంటారు. ఒక రామాలయంలో పూజ చేసే ఆయన వైష్ణవ ఆగమాలకు సంబంధించిన మంత్రాలు, ఒక శివాలయంలో పూజ చేసిన సంహితలు అంటారు, శివుడికి సంబంధించిన మంత్రాలు సంహితలు అంటారు, ఈ స్త్రీదేవతలకు సంబంధించిన విద్యలు అంటారు. వాళ్ళు ఆ దానిలో నేర్చుకుని ఆ మంత్రాలు అక్కడ చదువుతారు. ఈ జ్యోతిషులు చెప్పేది ఏంటంటే, ఏ గ్రహం వల్ల వీళ్ళు బాధపడుతున్నారు, అప్పుడు ఏ గ్రహాన్ని శాంతింపజేయాలి, అది శైవంలో ఉందా, వైష్ణవంలో ఉందా, శాక్తేయంలో ఉందా అని చెప్పి వెళ్ళి ఈ గుళ్ళో ఈ పూజ చేయించుకోండి జ్యోతిష్యులు చెప్తారు. అప్పుడు అది చేయించుకుంటే వస్తుంది. ఈ చేసే అర్చకులకి జ్యోతిష్యం తెలుసు అనుకుంటారు, కానీ తెలియదు. ఈ పూజ చేయండి అని జ్యోతిష్యుడు చెప్తేనే ఆ పూజ వాళ్ళు చేస్తారు అన్నమాట. అది జ్యోతిష్యానికి ఈ అర్చకత్వానికి ఉన్న తేడా. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు అందరూ, ఈ అర్చకులే జ్యోతిష్యులకే మంత్రశాస్త్రం రావాలి, వాడికి మంత్రాలు రావు, వీడికి ఇది రావు అన్నట్టుగా అంటారు. మంత్రశాస్త్రం వేరు, జ్యోతిష శాస్త్రం. జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఇప్పుడు చాలా వరకు నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది కొంతమంది వల్ల. అది అంటే వాళ్ళు పాజిటివ్ చేద్దాం అనుకున్నా నెగిటివ్ అవుతుంది. నిజంగా జ్యోతిష శాస్త్రం ఒకటే అయితే వేరువేరుగా ఎందుకు వేరువేరుగా చెప్తున్నారు? నేను ఇందాక చెప్పా, జ్యోతిష శాస్త్రం రావాలంటే 5 గ్రహాల అనుగ్రహం ఉండాలని చెప్పాం. బేసిక్స్ ఆఫ్ యాస్ట్రాలజీ, ఈ గ్రహగతులు, వాటి స్పీడు, వాటి టైమింగ్స్ అవి లెక్క కట్టాలంటే బుద్ధుడు రావాలి. పంచాంగ గణన అంటారు.
ఆ పంచాంగణం రావాలంటే బుధుడు అనుగ్రహం ఉండాలి. బుధుడు అనుగ్రహం లేకపోతే అవి తప్పు వస్తాయి. అట్లాగే ఈ మంత్రశక్తికి కారకులు శిష్టాచారానికి గురువు, వామాచారానికి శుక్రుడు కారకులు. వాళ్ళు అనుగ్రహం ఉంటే ఇది కరెక్ట్ అవుతాయి. అలాగే మంత్రశాస్త్రానికి శిష్టాచారానికి కేతువు, వామాచారానికి రాహువు అనుగ్రహం అన్నమాట. ఇప్పుడు ఈ బుధగ్రహ ప్రభావం ఉన్నవాళ్ళు ఈ గ్రహగతులు లెక్క కడతారు. ఈ గురుగ్రహం, శుక్రగ్రహం ప్రభావం ఉన్నవాళ్ళు కొంతవరకు చెప్తారు. కానీ వాటికి ఆ మంత్రాలు ఫలిస్తాయా ఫలించవా అని డిసైడ్ చేసేవాళ్ళు రాహుకేతువులు. రాహుకేతువులు అనుగ్రహం ఉంటే వారు చెప్పింది ఫలిస్తుంది. రాహు అనుగ్రహం లేదంటే చెప్పింది ఫెయిల్ అవుతుంది. అట్లాగే ప్రతి జ్యోతిష్కుడికి ఇదొకటి ఉంటుంది. వాళ్ళ దశమస్థానం ఏంటి, నవమస్థానం ఏంటి, 11వ స్థానం ఏంటి. దశమస్థానం కర్మస్థానం. ఈ జ్యోతిష్కుడు ఆ జ్యోతిష్యం మీద బతకాలి, ఇదే అతని జీవనాధారం అంటే అతని కెరీర్ జ్యోతిష్యుడు అవుతాడు. దాని మీదే సంపాదించుకుని బ్రతుకుతుంటాడు. అతను దాని మీద ఎక్కువ లాభం రావాలంటే 11వ స్థానంతో సంబంధం ఉంటుంది, ఏకాదశి స్థానంతో సంబంధం ఉంటే జ్యోతిష్యం వల్ల అతను లాభం పొందుతాడు, ఆస్తులు పాసులు సంపాదించుకుంటాడు. అట్లాగే దాని మీద భావం 9వ భావం ఉంటే పూర్వపుణ్యం ఇది వరకు ఉంటే ఆ భాగ్యం కూడా వాళ్ళకి వస్తుంది. ఎవరైతే వాళ్ళు చాలామంది జ్యోతిష్కులు ఉన్నారు, వారిని ఎవరు ఇంతకన్నా ఖచ్చితంగా చెప్పగలిగిన వాళ్ళు అందరూ ఉంటారు. కానీ వాళ్ళందరూ బయటికి రారు. వాళ్ళు చేసిన దానికి కూడా సరైన రెమ్యూనరేషన్ ఉండదు. జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న ప్రథమ నియమం ఏంటంటే అడిగేదాకా ఏది చెప్పకూడదు, అడిగారని కూడా అన్నీ చెప్పకూడదు. జ్యోతిష్యులంతా చెప్పిన దైవానికి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ లాంటి వారు. ఒక పార్టీకి, ఒక గవర్నమెంట్కి ఒక స్పోక్స్ పర్సన్ ఉంటాడు, మీడియాకి వచ్చి బ్రీఫింగ్ చేస్తూ ఉంటాడు. అది ఎంతవరకు వాళ్ళ అధినేత చెప్పాడో అది మీడియాకి చెప్పాలి. ఎక్కువ చెప్పాడు అనుకోండి, విలేకరులు ఎక్కువ ప్రశ్నలు అడిగి రాబట్టేసినప్పుడు ఆ నాయకుడు ఏమంటాడు, నువ్వు నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చెప్పావు, నువ్వు పనికిరావు అంటాడు. తక్కువ చెప్పి వచ్చాడు అనుకో, నేను చెప్పింది కూడా నువ్వు చెప్పలేకపోయి నువ్వెందుకు అంటాడు. అలా ఖచ్చితంగా చెప్పాలి. దేవుడు కూడా ప్రశ్న లగ్నంలో ఎవరికి ఎప్పుడే ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం క్లియర్ కావాలంటే పలానా గురువు దగ్గరికి వెళ్ళండి, జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన గైడ్ చేస్తాడు. అప్పుడు ఈ జ్యోతిష్యుడు దాన్ని సరిగ్గా గమనించి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. వాళ్ళకి చెప్పాను కదా, మామూలు పరిహారాలు ఉంటాయి, కొంచెం పీడన ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పరిహారాలు ఉంటాయి, దానికన్నా ఎక్కువ పరిహారాలు ఉంటాయి, తీర్చలేని పరిహారాలు కూడా ఉంటాయి. వాటికి సంబంధించి ఎంతవరకు, ఇది ఒక రకంగా జ్వరం వచ్చిందనుకోండి, జ్వరానికి చిన్న పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది. ఇంకో 3 రోజులు ఉందంటే యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వాలి. ఇంకా పెరిగిందంటే వీక్నెస్ వస్తుంది, వాటికి సెలైన్ ఇవ్వాలి. అట్లా తీవ్రతను బట్టి వారికి ఏం మందు ప్రిస్క్రైబ్ చేస్తారో డాక్టర్లు, అలాగే గ్రహాల తీవ్రతను బట్టి జ్యోతిష్కుడు వాళ్ళు ఏ మార్గంలోకి వెళ్ళాలి, ఏది పూజలు చేసుకోవాలంటారు. అంతేగాని అందరినీ వెళ్ళిపోండి నాసిక త్రయంబకం, లేకపోతే వెళ్ళిపోండి కామాఖ్య, లేకపోతే ఇవన్నీ చేయండి, లేకపోతే లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేయించుకోండి అనేవి కరెక్ట్ కాదు. జ్యోతిష్ శాస్త్రంలో చెప్పిన పరిహారాలు 3 రకాలు ఉన్నాయి: జపం, దానం, హోమం. జపాలు ఏంటంటే ఇదివరకు ప్రత్యేక పరిస్థితుల్లో ఐసోలేటెడ్గా కూర్చుని వారంతా జపం చేయాలి, చేసుకోలేరు కనుక వేరే వాళ్ళతో పెట్టి చేయిస్తారు. కానీ ఈరోజు అంత కాన్సన్ట్రేట్ చేసి జపం చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇంకా దానం ఏంటంటే ఎవరికన్నా మనం ఒకటి ఇచ్చామంటే అది మన పాపం పరిహారం చేసుకోవడానికి దానం ఇస్తున్నాం. ఆ దాన గ్రహీత ఏం చేయాలంటే ఆ పాపం పరిహారం చేసుకుని పూజలు అతను చేసుకోవాలి. అతను ప్రతి దానాలు చేసి తీసుకునే వాళ్ళు కూడా పాశుపత హోమం చేసుకోవాలి జీవితంలో ఒక్కసారైనా, నవగ్రహ పాశుపతం, లేదంటే వాళ్ళకి ఫలించదు. కానీ ఈ కాలంలో ఏం చేస్తున్నారు, మనం ఇచ్చిన దానం వాడు తినాలి, వాడు తినేవాళ్ళు లేరు. అది తీసుకెళ్ళి మనం కేజింపావు శనగలు దానం ఇచ్చారనుకోండి, ఆ కేజింపావు శనగలు ఏదో షాపులో ఇచ్చేసుకోవటం, లేదా వాళ్ళు కేజింపావు ప్యాకెట్ పట్టుకో దీన్ని ముట్టుకో అని చెప్పి ముట్టించుకుని అదే రొటేట్ చేయటం. ఈ 2 వట్టకల్లా జరగవు. ఇంకో హోమం అంటే మనం చేసే హవీస్ ప్రత్యక్షంగా అగ్నిలో దేవతలకి డైరెక్ట్గా వెళ్తుంది. అందుకోసం ఓపిక ఉన్నవాళ్ళు ఆ తీవ్రతను బట్టి హోమం అవసరమైతే హోమం చేయించుకోవటం. అది లేదు ఇంట్లో కూర్చొని నామజపం. చెప్పాను కదా, పొద్దుటే శివ సహస్రనామం, మధ్యాహ్నం విష్ణు సహస్రనామం, సాయంత్రం లలితా సహస్రనామం చదువుకుంటే వారికి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. అది కొంచెం టైం బట్టి. ఇప్పుడు ఏం చేస్తారు, రోజు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయండి, ఒక పావు గంట పూజ చేయండి అంటే చేస్తారా? చేయరు. వారానికి ఒకసారి గుడికి వెళ్ళండి అంటే వెళ్ళమంటారా? వెళ్ళరు. ప్రాబ్లం వచ్చింది అప్పుడు పరిగెత్తు పలానా గుడికి వెళ్ళి చుట్టూ తిరిగంటే అప్పుడు తిరుగుతారు. ఇటువంటి రోజు అలవాటు చేసుకుని మీ అంతటి మీరు దేవుడు అనుకోండి, ఏదనుకోండి, ఒక రూపాన్ని మీరు స్మరించుకుని అదే నాకు దైవం, అదే నన్ను నడిపిస్తున్న భావనలో ఉంటే ఇటువంటి సమస్యలు చాలా వరకు. కశ్యప్ గారు, ఇప్పుడు లాస్ట్ ఫైనల్ డౌట్, మనం మార్నింగ్ కొన్ని ఛానల్స్ చూస్తుంటాం ఈ రాశి ఫలాలకు సంబంధించి. ఒక 5 ఛానల్స్ ఉంటాయి, సోకాల్డ్ ఛానల్స్. అయితే జ్యోతిష శాస్త్రం వాళ్ళు చెప్తున్నప్పుడు ఒక రాశి వారికి ఒక రంగు మంచిది అంటారు, ఈ సమయం మంచిది అంటారు. ఇంకొక ఛానల్ ఓపెన్ చేస్తే వేరే రంగు చెప్తారు, ఇంకొక ఛానల్ ఓపెన్ చేస్తే వేరే రంగు చెప్తారు. సేమ్ రాశి సేమ్ రోజు, బట్ చెప్తున్న జ్యోతిష శాస్త్రులు ఎవరైతే ఉంటారో అక్కడ కూర్చొని వాళ్ళు మాత్రం వేరు వేరు రకాలు చెప్తుంటారు.
జ్యోతిష శాస్త్రం ఒకటే, బట్ ఇలా ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? ఒకటే కదా మొత్తం. జ్యోతిష్ శాస్త్రంలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. 1 లగ్నం, 2 రాశి, 3 నక్షత్రం. మనం జన్మించిన నక్షత్ర ప్రభావం మన మీద 50% ఉంటుంది. మనం జన్మించిన లగ్న ప్రభావం 30%, 40% ఉంటుంది. రాశి ప్రభావం 10 to 25% ఉంటుంది. ఈ రాశి ఫలాలు అనేవి ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఇదివరకు ఒక ఊళ్ళో ఉండే అందరి జనానికి చెప్పలేరు కనుక, పలానా టైంలో పుట్టిన వాళ్ళకి పలానా నక్షత్రం ఉంది కనుక పలానా రాశి అని చెప్పి వాళ్ళని ఒక ప్యాకేజ్లో పెట్టేశారనమాట. అదేంటి, తర్వాత ఎవరన్నా వచ్చినా వీళ్ళ జన్మజాతకాలన్నీ రాసి మెయింటైన్ చేసి అప్పుడు సరంజామా సామాగ్రి లేక అంత తీరిక ఓపిక లేక చేసే ప్రక్రియ. దానివల్ల కొంచెమన్నా చెప్దామని తెలిసేసే పరిస్థితి అది. అప్పుడు ఏం చేశారంటే, కొంతమందిని ఈ రకంగా వర్గీకరించారు. చూచే చోళ వావా వివు అనే లెటర్స్ ఇచ్చి, ఈ టైంలో పుట్టారంటే ఈ నక్షత్రం 4 పాదాలకి ఈ నక్షత్రం పేరు వచ్చేలాగా సింబలైజ్ చేశారనమాట. సింబలైజ్ చేసి ఎవరన్నా తర్వాత వచ్చి నీ పేరు ఏంటి వెంకటేశ్వరరావు పెట్టారు. అప్పుడు ఏ మీద వచ్చింది ఏ నక్షత్రం అనేది చూసి దాని ప్రకారం చెప్పడానికి చేశారనమాట. కానీ మన మీద మన జన్మజాతకం పరిశీలించుకుంటే మన మీద ఏ ప్రభావం ఎక్కువ ఉందో చూసుకోవాలి. లగ్న ప్రభావం ఉందా, రాశి ప్రభావం ఉందా, నక్షత్ర ప్రభావం ఉందా, అది చూసుకోవాలి. ఇవి చూసి వాటికి సంబంధించిన పూజలు పరిహారాలు దానికి నక్షత్ర అధిదేవతలు రాశి అధిదేవతలు వాళ్ళు ఉంటారనమాట. ఈ రంగులు అనేవి కామన్, కొన్నిటికి కామన్ అన్నమాట. ఒక్కొక్క లగ్నానికి ఒక రంగు ఉంటుంది, రాశికి ఒక రంగు ఉంటుంది, నక్షత్రానికి సంబంధించి ఒక రంగు ఉంటుంది. అలాగే ఈ రత్నశాస్త్రం, రత్నాలు ఈ రత్నం పెట్టుకోండి ఆ రత్నం పెట్టుకోండి అంటారు. ఆ రత్నశాస్త్రం కూడా మనకి జన్మ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రం దానికి సంబంధించిన రత్నం జీవితాంతం ధరించాలి. తర్వాత దశ, మనకి ఏ దశ నడుస్తుందో ఆ దశానాథుడి నక్షత్రం దశానాథుడికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలి. కానీ ఆ దశానాథుడికి సంబంధించిన రత్నం కూడా ఆ దశానాథుడు మనకు అనుకూలమైన వాడైతేనే ఆ రత్నం పెట్టుకోవాలి. ప్రతికూలం వాడు పెట్టుకుంటే చెడు జరుగుతుంది. అలాగే అందరూ నవరత్నాలు ఉంగరాలు పెట్టేసుకుంటారు. ఆయన అన్ని గ్రహాలు అందరికీ అనుకూలం కావు. ఇదివరకు ఏంటంటే ఆధిపత్య శుభులు, నైసర్గిక శుభులు, శిరశుభులు, శిరపాపులు అనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు అంతా ఆ రకం కాదు. ఇప్పుడు ఏ గ్రహం కంప్లీట్గా చెడు చేయదు, ఏ గ్రహం పూర్తిగా మంచి కూడా చేయదు. పర్సంటేజ్ ఉంటుంది అనమాట. వాళ్ళకి షడ్బలాల్లో 60 మార్కులు ఉంటాయి. 60 మార్కుల్లో వాళ్ళు ఎంత ఇష్టఫలం కష్టఫలం అంటారు. దాన్ని చూసి వాళ్ళు ఎంత ఏ టైంలో మంచి చేస్తారనేది దశాభావాలను చూసి వాటికి సంబంధించిన రత్నాలు పెట్టుకోవటం లేకపోతే ఆ రంగులు ధరించడం అనేది కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది. కానీ కేవలం పూజ ప్రార్థన ఈ 2 మాత్రమే భగవంతుడు చేరుతాయి. దాని ద్వారానే అందరికీ పరిహారాలు లభిస్తాయి. చక్కటి మీ సమయాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు. మా వీక్షకుల కోసం, మా ప్రేక్షకుల కోసం, తెలుగు రాజ్యం వారి కోసం మీరు ఏదైనా సందేశం ఇవ్వదలుచుకుంటే. ఇదివరకు ఇలా చెప్పాము. చాలామంది ఏం జరుగుతుంటే బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అని 2 ఉంటాయి. మీ కారు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్న కొత్తలో పీరియాడికల్గా మెయింటెనెన్స్ పంపిస్తూ ఉంటారు. వాళ్ళు అడిగిన ఫీజు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ కొన్నాళ్ళు విసుగొత్తది, ఏం లేదు మన కారు బాగానే ఉంది, అనవసరంగా ఇక్కడ మెయింటైన్ చేయించుకుంటున్నాం అని ఊరుకుంటారు. ఆ తర్వాత కొన్నాసం మెయింటైన్ చేసుకోరు, ఎక్కడో కారు ఫెయిల్ అవుతుంది. అప్పుడు బ్రేక్ డౌన్ వెళ్ళి మెకానిక్ని తీసుకొచ్చి ఎంత అడిగితే అంతా ఇస్తారు. ఈ రకంగా ప్రివెంటివ్ మెయింటెనెన్స్, బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ లాగే ఇవి కూడా ఉన్నాయన్నమాట. మనం రోజు చేసుకునే పూజలు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ లాంటివి. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చేసుకునే పూజలు బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ లాంటివి. సడన్గా అనారోగ్యం వచ్చింది, పడిపోయాం, హాస్పిటల్కి వెళ్తాం, అప్పుడు ఎందుకు జరిగింది? పూజలు వస్తాయి. ఏదో యాక్సిడెంట్ అయింది, వెంటనే పూజలు వస్తాయి. లేదా సడన్గా ధననాశనం అయిపోయింది, ఉన్న స్థితి పోయింది, ఉద్యోగం పోయింది, వ్యాపార నష్టం వచ్చింది, అది ఎందుకు వచ్చిందో తెలియదు, అప్పుడు ఎవరో ఒకరి దగ్గర పరిగెడతాం. కానీ ఈ రోజు ఇలా చేసుకుని తెలుసుకుంటూ ఉంటే ఈ సమస్యలు రావు. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నది ఏంటంటే చెప్పాను కదా, మన హిందూ ధర్మంలో ఉన్న శైవం, వైష్ణవం, శాక్తం ఏం చేసినా వాళ్ళు ఇచ్చే ఫలితాలన్నీ అనుభవించి చేసేవాళ్ళు నవగ్రహాలు. నవగ్రహాలు అలాంటివి అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ లాంటివి. ఆ గవర్నమెంట్ ఇచ్చిన డెసిషన్స్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, ఆ భగవంతుడు ఇచ్చిన డెసిషన్స్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ప్రతి గుళ్ళోనూ చూడండి, అందరూ వెళ్ళి దేవుడికి దండం పెడతారు, కానీ నవగ్రహాలకు రోజు ఎవడు దండం పెట్టడు. నవగ్రహాలకు రోజు కూడా పూజలు జరగవు, అవి దుమ్ముకి ధూళికి కొట్టుకుంటూ ఉంటాయి. ఎవరైనా చెప్పి పరిహారం చేసుకోండి అంటే శనికెళ్ళి తైలాభిషేకం, కుజుడికెళ్ళి కందులు ఇలాంటివి చేసుకుంటారు. ప్రాబ్లం వచ్చినప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్తారు తప్ప రెగ్యులర్గా వెళ్ళరు. కానీ రెగ్యులర్గా కూడా నవగ్రహాలకి ఆరాధన చేయకపోయినా ఆ శ్లోకం ఉంది, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ రాహవే కేతవే నమః, అది చదువుకున్నా సరిపోద్ది అనమాట. అలాంటివి జరగకుండా చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారు, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరినో కన్సల్ట్ చేయటం, ఆ కన్సల్ట్ చేసిన వాళ్ళు వేరే పూజలు ఏం పూజలు చేయమంటే ఎక్కడ జరుగుతారా అని చెప్పి తిరగటం, ఎక్కడ జరుగుతాయి వెళ్ళటం, లేకపోతే అందరూ చెప్పినట్టుగా చేయలేకపోవటం జరుగుతుందన్నమాట. అందుకు నా ఉద్దేశం అంటే మేము ఒక ట్రస్ట్ పెట్టాలని నిర్ణయించుకున్నాము.
ఆ ట్రస్ట్లో ఏంటంటే ప్రతి పౌర్ణమి రోజు నవగ్రహ హోమం జరుగుతుంది, ప్రతి అమావాస్య రోజు ఈ దశమాత హోమం జరుగుతూ ఉంటుంది. ఆ మాసారము వర్షారంభం అంటారు, సంవత్సరం ఉగాది రోజు ఆ సంవత్సరం అంతా గ్రహగతులు అలా ఉంటాయి. అప్పుడు దాని ప్రకారం ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం ఎవరికి ఏం చేయాలి అవి. అలాగే మాసారంభంలో కూడా అలా చేస్తూ ఉంటే రెగ్యులర్గా మా పీఠంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి జ్యోతిష్యులు వారికి వివరణ ఇచ్చి ఈ సమస్యలు ఉన్నాయి మీరు ఇది చేసుకోండి అని చెప్పి వాళ్ళు వచ్చి ఆ హోమంలో పాల్గొనేలాగా చేయాలని మా కోరిక. ఇది నాన్ ప్రాఫిట్ నాన్ బిజినెస్ ఆర్గనైజేషన్. కొంతమంది స్పాన్సర్స్ వాళ్ళు చేసి నవగ్రహ హోమం దశమాత హోమం ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. అందులో ఉభయదాతలకు పాల్గొనే వాళ్ళు వచ్చి కొంత రుసుము ఏదో చెల్లించవచ్చు, కొంతమంది ఆన్లైన్లో చూసుకుని నామినల్ రుసుము ఇవ్వచ్చు, ఏమీ లేని వాళ్ళు వచ్చి అక్కడ సేవ చేసి అందులో కూర్చోవచ్చు. ఈ రకమైన స్థితి కల్పించాలని పొజిషన్ పెట్టాలని మాకు పెట్టాలనుకుంటున్న ట్రస్ట్ దానికి ఆలోచన ఉంది. హైదరాబాద్ అవుట్స్కట్సా లేకపోతే విజయవాడ హైదరాబాద్ మధ్యలోనా అని జగ్గయ్యపేటలో ఒక స్థలం, ఇక్కడ ఒక స్థలం చూసాము. తొందరలోనే అది ప్రారంభం అవుతుంది. అప్పుడు మీ ద్వారానే అందరికీ తెలియజేసి పైగా ఈ జరిగే కార్యక్రమాలు కూడా లైవ్లో అందరికీ ఇచ్చేలాగా చేద్దామని మా కోరిక. భగవంతుడు అనుగ్రహించాలి. రైట్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.